నమస్తే, వెల్కమ్ టు శ్రీ పైబనేస్. ముందుగా హెడ్లైన్స్. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థ రైతుల నుంచి ఉల్లు కొనుగోలుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం. విశాఖలో జనసేన శాసనసభ పక్ష పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు. పాల్గొన్న అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు. తమిళనాడులోని వీడియోని తెచ్చి అమరావతిలో అంటూ ఫేక్ చేయించారన్న మంత్రి నారా లోకేష్. చట్టం ముందు దోషిగా నిలవక తప్పదని హెచ్చరిక. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంక్షేమం, కనీస అవసరాలు తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టపరచాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ కార్డు కేటాయించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపరచడంతో పాటు పూర్తి వివరాలు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోర్ కేటాయించాలని అన్నారు. ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలన్నారు. దీనికోసం ఫ్యామిలీ కార్డు అందించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఆ కార్డులో పొందుపరచడంతో పాటు పూర్తి వివరాలు అందులో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆ కార్డును ఇవ్వాలని ఆదేశించారు. ఆధార్ కార్డు తరహాలో వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కునేలాగా చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంక్షేమం, కనీస అవసరాలు తెలుసుకునేలాగా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టపరచాలని అధికారులను ఆదేశించారు. బీసీఎస్సీలో ఉన్న కొన్ని కులాలు చాలా వెనకబడి ఉన్నాయని, ఆర్థికంగా సామాజికంగా వారికి లబ్ధి అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల్లో కూడా ఇంకా అధికంగా వెనుకబడిన వారు ఉన్నారని తెలిపారు. అలాంటి వారందరినీ గుర్తించి వెనుకబడతనాన్ని రూపుమాపాలంటే ఖచ్చితమైన సమాచారం అవసరమని అన్నారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుందని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 3 పార్టీలు కలిసే ఉంటాయని, అందులో అనుమానమేమీ పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ని నిలకడగా అభివృద్ధి సాధించాలంటే స్థిరమైన ప్రభుత్వం అవసరమని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల రీత్యా టీడీపీ, బీజేపీలతో కలిసే జనసేన ముందుకు నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. సేనతో సేనాని పేరిట జనసేన విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీచ్ రోడ్లోని బే వ్యూ హోటల్లో ఉదయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ లెజిస్లేచర్ సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం మిగిలిన నాయకులతోనూ భేటీ అయ్యారు. ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నడిపించే కూటమి విషయంలో ఎవరు ఎక్కడ ఏమి మాట్లాడినా జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు. అంతా ఏకాభిప్రాయంతో ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై, మహిళలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో ఎండగట్టాలని, దానిపై చట్టం తీసుకొచ్చేలాగా యత్నించాలని సూచించారు. దీనిపై నిపుణులతో ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి సూచనలు తీసుకుందామని తెలిపారు. జనసేన సిద్ధాంతాల ఆధారంగా నిర్మితమైందని, ఆ భావజాలానికి ప్రజలు కనెక్ట్ అయ్యారు. పార్టీని ముందుకు నడిపించడంతో యువతదే కీలక పాత్ర. ఆ యువశక్తికి నాయకులు అండగా నిలవాలని సూచించారు. నియోజకవర్గాల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చూపిస్తానని ఎమ్మెల్యేలకు ఆయన హామీ ఇచ్చారు. నా దగ్గరికి 100 ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఎవరు ఏం చేస్తారు ఏంటి అనేది నేను ఇట్లా వాకే చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఇంత చేస్తారు, అవును ఇట్లా ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. మరి కార్యకర్తలు చెప్తూ ఉంటారు, జన సైనికులు చెప్తూ ఉంటారు, పంతాలు వచ్చేస్తున్నాయి, కోపాలు వచ్చేస్తున్నాయి. దీనికే మనం పార్టీ పెట్టింది. మీ కష్టాలు ఎప్పుడన్నా ఒకసారి చూడండి. అందరూ చాలామంది నాకు అర్థం కానీ ఏముంటాయి, నాకు కింద స్థాయి నుంచి పార్టీని నడిపిన రోజుకి కనీసం ఒక 2008 నుంచి ఇప్పుడు కొన్ని లక్షల మందిని కలిసి ఉంటారు ఫేస్ బై 1-on-1. ఒక సీజన్లో కనీసం 10,000 మంది కలిసి మనోహర్ కానీ కూర్చొని రోడ్డు మీద. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ వచ్చింది, గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం ఎలా వచ్చిందండి? మేము రోడ్డు మీద వెళ్తుంటే కూర్చొని బండి ఆపితే చెప్పాను మాకు ఇది సమస్య, వీ మేడ్ ఇట్ ఎ పాయింట్. అట్లా ఎన్ని సమస్యలను అలా చేసుకున్న సమస్యలు మనం హైలైట్ చేసుకోలేకపోతున్నాము. తప్పు చేస్తే కూర్చోబెట్టి పలానా టక్కుమైన ఒక మాట అనేస్తారు. పలానా ఎక్స్ చేసాడు అండవు, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంటారు. అసలు కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము బీయింగ్ లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గబుకుని మాట్లాడేసి, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్గ సహచరులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి స్పోక్స్ పర్సన్స్, వీర మహిళ నాయకులు, వీరందరూ ఒక్కసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి, ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్. అందుకని దీన్ని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకున్నాం. ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాం. అమరావతి, ఆంధ్రప్రదేశ్లపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్ ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదంటూ లోకేష్ హెచ్చరించారు.
అమరావతి పైన ఆంధ్రప్రదేశ్ పైన కక్ష ఇంకా తీరలేదా అంటూ ప్రశ్నించారు. తమిళనాడులోని వీడియోని తెచ్చి అమరావతిలో అంటూ ఫేక్ చేయించారని మండిపడ్డారు. అమరావతి అందరిది అని, ఇక్కడ వివక్ష ఉండదని పేర్కొన్నారు. ఇది బౌద్ధం పరవిడిల్లిన నేల అని, కులమత ప్రాంతాలకు అతీతమైన ఆత్మీయ బంధంతో ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారని అన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల పట్ల మతాల మధ్య మంటలు రేపి చలికాచుకునే జగన్ రెడ్డి కుతంత్రాలకు కాలం చెల్లిందని అన్నారు. కులాల కలహాలు రేపే కుట్రలో అమలు చేసిన కిరాయి మూకల ఆటను చట్టం కట్టిస్తుందని పేర్కొన్నారు. దీన్ని వెనుకొని నడిపిస్తున్న జగన్ రెడ్డి చట్టం ముందు దోషిగా నిలవక తప్పదంటూ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పింఛను అందజేయాలని, ఎక్కడైనా అర్హత ఉండి పింఛను రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలెక్టర్దే బాధ్యత వహించవలసి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేశారు. ప్రతి నెల పింఛను పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆయన ఆదేశించారు. చిన్న తరహా నీటిపారుదల ట్యాంకులు, భూగర్భ జలాలు, పీఎం కుసుమ్ పథకానికి భూ సంబంధిత అంశాలు, పింఛన్లు, జిల్లా జువెనైల్ జస్టిస్ కమిటీల ఏర్పాటు, వాటి అమలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధిత అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పింఛను అందేలా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. పింఛను పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అర్హత గల వారందరికీ తప్పనిసరిగా పింఛను అందేలాగా చూడాలని, అర్హత ఉన్న పింఛను రాలేదని మీడియా, సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలెక్టర్లే పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుందని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు. పింఛన్ల తనిఖీకి సంబంధించి 1,35,000 మందికి నోటీసులు జారీ చేసి నెల రోజుల్లోగా ఎంపీడీఓలకు అప్పీల్ చేసుకోవాలని తెలియజేయగా వారిలో 88,319 మంది ఎంపీడీఓలకు అప్పీల్ చేసుకున్నారన్నారు. ఇంకా 23,000 మంది అప్పీల్ చేసుకోలేదని, నెల రోజులు గడువులోపు అప్పీళ్లన్నీ పరిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై ఎక్కడా నెగటివ్ ప్రచారం రాకుండా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇంద్రకిలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పనులకు దేవస్థాన అధికారులు శ్రీకారం చుట్టారు. తుఫాన్ అధిక వర్షాలు కురుస్తున్నప్పటికీ దసరా ఉత్సవాలకు సమయం దగ్గర పడటంతో క్యూ లైన్లు పనులు లాంఛనీయంగా ప్రారంభించారు. ఘాట్ రోడ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో సేనానాయక్ కొబ్బరికాయ కొట్టి తొలి పూజ చేశారు. ఉత్సవాలకు సమయం దగ్గర పడుతున్నందున పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆయన సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల, శివప్రసాద్ శర్మ, పలువురు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా, అలాగే లోకేష్ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా అంటూ ఆమె నిలదీసింది. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారం వచ్చాక ఎందుకు గుర్తుకు రావటం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుగాలి ప్రీతి తల్లి పార్వతి మాట్లాడుతూ నా కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాను. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసును పవన్ కళ్యాణ్ గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన 14 సంవత్సరాల మైనర్ అయిన నా కూతురు సుగాలి ప్రీతి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతుండగా అతి కిరాతనంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన విషయం మీరందరికీ తెలిసిందే. ఆ విషయంకై నేటి వరకు 8 సంవత్సరాలుగా ఒక కుంటిదాన్నైన నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. మరి ఇప్పటికీ కూడా న్యాయం అనేది ఏ క్వశ్చన్ జరగడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని. అన్న, మీరే మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి 14 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు. మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను. మరి రేపు సెప్టెంబర్ 4వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి. మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి నా కేసుని, లేదా కనీసం ప్రత్యేక బృందంనైనా వేసి సిట్టుతో అయినా నా కూతురి కేసుకి హంతకులు ఎవరినో మీరు శిక్షించాలి అని కోరుతా ఉన్నాను. మరి గుర్తుందా అనిత గారు, నేను ఈ కుంటిదాన్నైనా నేను మీ ఆఫీస్ చుట్టూకు వచ్చి మరి గంటలు నా కేసుకు జరిగిన అన్యాయం గురించి వివరించాను. మరి ఆ వివరణ అంతా మీకు ఎక్కడ వెళ్ళిందని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనిత గారికి అని అడుగుతా ఉన్నాను. సుగాలి ప్రీతి అంటే గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే మీకు పనికొస్తామా? మరి ఎందుకు న్యాయం విషయంలో సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు న్యాయం జరగలేదని హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈ కేసుకి న్యాయం జరగకపోతే కూడా నిరాహార దీక్షకు కూడా మేము పూనుకుంటామని మేము చెప్తున్నాము. ఎందుకంటే ఒక్కటి ఆలోచించండి, 8 సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి. మరి మేము ఎంతకాలం ఇలా పోరాడాలో చెప్పండి. స్కూలుకు వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే కీచకంగా అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే. మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను, ఎందుకు శిక్షించరని అడుగుతా ఉన్నాను. మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. మరి నేను ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే, మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను. మీరు న్యాయం చేయలేరా, చేస్తారా చెప్పండి. ఒకవేళ న్యాయం జరగని పక్షంలో నిజంగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర, జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము పూనుకుంటాము. ఎందుకంటే ఒక తల్లిగా నా బాధ నా కూతురికి మనశ్శాంతిని కలిగించాలా. ఆ మనశ్శాంతి కలిగించడానికి నేను ఎంత దూరమైనా పోరాటం చేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. కృష్ణా జిల్లాలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్తలు చేపట్టి చాలా అప్రమత్తంగా ఉంది. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయించామని, వరద ఉధృతి మరింత పెరిగితే లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని తరలించి
ఎక్కడ ఉంచాలో ఆర్డీఓలకు సూచించామని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణా నదిలో వరద ఉధృతి అధికంగా ఉందన్నారు. మధ్యాహ్నం 12:20 ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా నదిలోకి 3.97 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారన్నారు. ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్లకు వరద ప్రవాహం చేరుకుందన్నారు. జిల్లా యంత్రాంగం అంతా వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని సంబంధిత మండలాల అధికారులందరినీ అప్రమత్తం చేస్తామన్నారు. తొట్లవల్లేరు మండలంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించవలసిందిగా కోరామన్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్ లో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఎవరైనా సరే సహాయక చర్యల కోసం 08672252572 అనే నెంబర్కు ఫోన్ చేయవచ్చని అన్నారు. బుడమేరు పరిధిలో కూడా కొంత వర్షపాతం నమోదు కావడంతో గత ఏడాది వచ్చిన బుడమేరు వరదల తాకిడికి గురైన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంత గ్రామస్తులను అప్రమత్తం చేశామన్నారు. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయించామని, వరద ఉధృతి మరింత పెరిగితే లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని తరలించి ఎక్కడ ఉంచాలో ఆర్డీఓలకు సూచించామని అన్నారు. కంటిన్యూస్ గా మేము సిచ్యుయేషన్ మానిటర్ చేస్తున్నాము. మన ఏ కన్సర్న్ మండల్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మనకు మేజర్గా ఆల్రెడీ ఒక తొట్లవల్లూరులో ఎస్డిఆర్ఎఫ్ టీమును కూడా రిక్వెజిషన్ చేశాము. యాక్చువల్లీ దీంతో పాటు మనకు కంట్రోల్ రూమ్ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫంక్షనల్ అవుతుంది. కంటిన్యూస్లీ సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నాం. బుడమేరు వైపు కూడాను అందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే బుడమేరు ప్రాంతంలో కొంతవరకు వర్షపాతం వస్తుంది కనుక ఆ కన్సర్న్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ బట్టి ఏ విలేజెస్ కొంచెం ముంపుకి గురైనాయి అవన్నీ కూడా అలర్ట్ చేసి పెట్టాము. రిలీఫ్ సెంటర్స్ జస్ట్ ఇన్ కేస్ వాటర్ ఫ్లో పెరిగితే ఏ ప్రజల్ని ఎక్కడెక్కడ రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ చేయాలి అనేది కూడా లోకల్ లెవెల్లో ఐడెంటిఫై చేయించి పెట్టడం జరిగింది. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు మనం అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. యాక్చువల్లీ లంక ప్రాంతాలు బాగా కొద్దిగా పంట నష్టం ఏమైనా జరిగింది సార్ ఈ ఫ్లడ్ వల్ల నమోదైంది? ఎడ్లంకాకు సంబంధించి అక్కడ వాటర్ ఫోర్స్ వల్ల కొంతవరకును, అంటే ఇది ఈ రోజు ప్రాబ్లం కాదు, ఇప్పుడు వరదలని కాదు, చాలా రోజుల నుంచి ఎరోడ్ అవుతా ఉంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో మనకు సెంట్రల్ డిజైన్ ఆఫీస్ సిడిఓ టీమ్ ఆల్రెడీ వచ్చి విజిట్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళ రిపోర్ట్ బట్టి నెక్స్ట్ దానికి ఏం స్టెప్స్ తీసుకోవచ్చు అనే దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇన్ ద మీన్ టైం ఏమైనా అక్కడ కూడా ఫ్లో పెరిగితే వాళ్ళని కూడా లంక నుంచి కూడా బయటికి మనం తీసుకొని వచ్చేస్తాం. పవిత్రమైన వినాయక చవితి ఉత్సవాలు, స్వామివారి దర్శనం అంటూ వెళ్లి దైవం సాక్షిగా రాజకీయ విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. పండగ పుట్ట దేవుడి సమక్షంలో సేమ్గా చంద్రబాబు నాయుడు పచ్చాబద్దాలు అబండాలతో తమ నీచమైన రాజకీయ మనస్తత్వాన్ని ప్రజల ముందుకు మరోసారి చాటుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని పాటించే వారెవరైనా భగవంతుడి సమక్షంలో ఆధ్యాత్మిక అంశాలే తప్ప రాజకీయాలు మాట్లాడకూడదనే కనీస ఇంగితాన్ని పాటిస్తారని, చంద్రబాబు నాయుడుకు మాత్రం ఇవేమీ పట్టమని ధ్వసమెత్తారు. పాపాలు చేస్తూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడుకు దేవుడంటే కూడా భయం లేదని, అందుకే వినాయక చవితి పందిర్లోనే పవిత్రతను పక్కను పెట్టి పరనిందకు తెగబడ్డారని ఆక్షేపించారు. ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాలరాసిన చరిత్ర చంద్రబాబుదే అయితే ఆ ధర్మాన్ని నిలబెట్టేందుకు భక్తితో కృషి చేసిన ఘనత వైఎస్ జగన్దేనని అన్నారు. భవానీపురంలో ఉన్నటువంటి లేబర్ కాలనీలోకి వినాయకుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దేవుడు సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలపైనే మా అభ్యంతరం కూడా ఉంది. కానీ ఈ సందర్భంలో మేము అడుగుతాను, ఎందుకుని మీరు అంత హడావుడిగా భయంగా అప్పటికప్పుడు వెళ్లాల్సి వచ్చిందో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలరు అని మరొకసారి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, చిమ్మినటువంటి విషయం మా నాయకుడి మీద, మా ప్రభుత్వం మీద నిందలు చూస్తే అర్థమవుతుంది. దేవుడు కొలువై ఉన్నటువంటి మండపంలో కూడా రాజకీయ ప్రసంగం చేయడానికి సబబుగా ఉందా, పద్ధతిగా ఉందా? అలాగే మీరు మాట్లాడినటువంటి మాటలు, అబద్ధాలు ప్రజలందరూ కూడా చూస్తున్నారని మీరు ఒక్క క్షణమైనా
అనుకుంటారా? అలాగే విష ప్రచారాలు చేయడానికి కూడా పండగ పూట నోరెలా వచ్చిందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఎందుకు అంటున్నామంటే భగవంతుడిని భక్తి శ్రద్ధలతో వేడుకోవడానికి వెళ్ళారా, లేక రాజకీయ ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేయడానికి ఆ ప్రాంగణానికి వెళ్ళారా అని చెప్పనేది ఒక డౌట్ వస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అద్భుతంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఘనంగా 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఎక్కడా కూడా చిన్న ఆటంకం కూడా లేకుండా ఆ రోజు మా ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరి దగ్గర అనుమతులు తీసుకోవటం ఇలాంటి పండగల సందర్భంలో కష్టతరం అయిపోతుంది, సంక్లిష్టమైపోతుందనే ఉద్దేశంతో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి అందరూ ఒక చోట అప్లై చేస్తే వాళ్ళందరికీ కూడా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదని. కానీ మీరు వచ్చిన తర్వాత మా విధానాన్నే అమలు చేస్తూ మీరు ఈరోజు గత ప్రభుత్వం మీద నిందలు మోపటం, పండగ రోజున మీరు మా ప్రభుత్వం మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వినాయకుడు దొంగదండాలు పెడితే వినాయకుడు క్షమించడు అని చెప్పినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని, దేవాలయాల పరిరక్షణని, అలాగే అర్చక స్వాముల యొక్క పరిరక్షణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. రాష్ట్రంలో 53,922 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పారిశ్రామిక ప్రాజెక్టులను ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి చేయాలని సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకోసిస్టమ్ తయారు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి అవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో త్వరగా అనుమతులిస్తున్న తరహాలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ కూడా అంతే వేగంగా జరిగేలా చూడాలని అన్నారు. సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమై 53,922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 83,437 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతి నెల సమీక్షిస్తారని, క్షేత్రస్థాయిలో మంత్రులు కూడా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థ, రైతుల నుంచి ఉల్లు కొనుగోలుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం. విశాఖలో జనసేన శాసనసభ పక్ష పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు. పాల్గొన్న అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు. తమిళనాడులోని వీడియోని తెచ్చి అమరావతిలో అంటూ ఫేక్ చేయించారన్న మంత్రి నారా లోకేష్. చట్టం ముందు దోషిగా నిలవక తప్పదని హెచ్చరిక. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.